హాయ్ ఫ్రెండ్స్, సేమియా ఉప్మా ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ఫ్రెండ్స్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి. 1 కప్ సేమియా వేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, మనకి ఇక్కడ సేమియా అనేది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు కడాయి పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి, కొద్దిగా ఆవాలు వేసుకోవాలి, కొన్ని పల్లీలను వేసుకోవాలి, కొంచెం శనగపప్పు వేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇవి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు క్యారెట్ని సన్నగా కట్ చేసి వేసుకోవాలి, కొన్ని పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకోవాలి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మనకి ఇవి ఇక్కడ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఒకసారి మొత్తం మిక్స్ చేసుకోవాలి. చూడండి, మనకి ఇక్కడ వాటర్ అనేది మరుగుతుంది కదా. ఇప్పుడు మనం సేమియా వేసుకోవాలి. సేమియా వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఇలా మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలి. మనకు ఇంకొంచెం ఉడకాలి ఫ్రెండ్స్. చూడండి, మనకి ఇక్కడ సేమియా అనేది ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సేమియా ఉప్మా రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.